Let's turn once again to Amos chapter 5. మరొకసారి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. We want to really understand this verse 14. 14వ వచనాన్ని మనం దీని గురించి ధ్యానిస్తుంటున్నాం. Seek good and not evil, that you may live. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయి వెదకుడి. This is what Moses also told the Israelites when they were about to enter Canaan. ఇశ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించే ముందు మోషే కూడా ఈ సంగతి వాళ్ళకి తెలియజేసినాడు. See Deuteronomy chapter 30. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. This was just before they entered the land of Canaan. వారు కనాను దేశాన్ని లోపల ప్రవేశించే ముందుగా చెప్పినటువంటి మాటలు. Moses said in verse 19, Deuteronomy 30:19. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం. I call heaven and earth to witness against you today. I've set before you life and death, the blessing and the curse. Choose life in order that you may live, and you and your descendants. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. And how can you choose life? ఏ రీతిగా దీన్ని ఎంపిక చేసుకోవాలి? Said in verse 20, by loving the Lord your God, by obeying his voice, holding fast to him, this is your life and the length of your days. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆయన ప్రమాణం చేసిన దేశంలో నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. From the beginning of the Bible to the end of the Bible, you find God is always telling people, you have two roads, I want you to choose life. మరి బైబిల్ ప్రారంభం నుండి చివరి వరకు కూడా దేవుడు చెప్తూ వస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే రెండు మార్గాలు ఉన్నాయి, మీరు జీవమును దానిలో కోరుకోవాలి. When God sent Adam into the Garden of Eden, they had two ways. మరి దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనంలోకి పంపించినప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. He could go to the tree of life or the tree of knowledge. మరి జీవ వృక్షం ఉండే చోటకి మీరు వెళ్ళాలా, లేకుంటే మంచి చెట్ల తెలివి నుంచి వృక్షం దగ్గరికి వెళ్ళాలా? Now we may think that knowledge of good and evil is good. మనం అనుకోవచ్చు మంచి చెట్ల తెలివి కలిగి ఉండటం అనేది మంచిదే అని. But it leads to death. అయితే అది మరణానికి దారితీస్తుంది. So we have to understand what is the Lord saying, I set before you the way of life and the way of death. కనుక జీవ మార్గాన్ని లేకుంటే మరణ మార్గము మన ముందు ఉన్నప్పుడు దేన్ని ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు, దాన్ని గ్రహించాలి. Moses said the same thing. మోషే ఇదే సంగతి చెప్పాడు. And Jesus also said the same thing. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే సంగతి చెప్పారు. He showed them the way of eternal life or eternal death. నిత్య జీవం అనేటటువంటి మార్గాన్ని, నిత్యమైనటువంటి మరణాన్ని ఏది కావాలో కోరుకోమని చెప్పారు. When you come to the end of the Bible in Revelation, you find those who have chosen the way of life and the way of death. బైబిల్ చివరిలో ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే సంగతి చెప్తున్నారు. మీకు జీవ మార్గం కావాలా, మరణ మార్గం కావాలా, మీరు ఎంపిక చేసుకోవాలి. Sometimes we may think that because we know the Bible and we know so much that is life. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే బైబిల్ మనకు చాలా తెలుసు గనక, చాలా దీని గురించి జ్ఞానం కలిగి ఉన్నాం కనుక జీవ మార్గం ఏంటో మనకు తెలుసు, సరైనది ఏంటో తెలుసు అనుకుంటాం. Do you know that even Bible knowledge can bring death? బైబిల్ జ్ఞానం కూడా మనకు మరణాన్ని కలిగిస్తుంది, తెలుసా ఈ సంగతి మీకు? I want you to see that in 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ సంగతి మీరు చూడాలని కోరుతున్నాను. You can study the Bible and die spiritually. మీరు ఈ బైబిల్ పఠనం చేసి ఆత్మీయంగా మరణించిన వారు కావచ్చు. 2 Corinthians chapter 3. 2వ కొరింథీ 3వ అధ్యాయం. It says in verse 6, God has made us adequate as servants of a new covenant. 6వ వచనంలో నూతన నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలని కోరుతున్నారు. This is not like servants of the old covenant. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి సేవకుల నిమిత్తమైనది కాదు. He compares these two covenants. ఈ రెండు నిబంధనలు కూడా పోల్చి చూసినట్టయితే one is of the letter and the other is of the spirit, it says in this verse. ఈ వచనంలో చెప్పేది ఏమిటంటే ఒకటి అక్షరానుసారమైనది, రెండోది ఆత్మానుసారమైనది. The letter means the letter of scripture. అంటే ఈ అక్షరానుసారమైనది అంటే లేఖనాలను గురించినటువంటి అక్షరాలు. And then it says the letter of scripture, verse 6, can kill you. అయితే అక్షరము చంపును, లేఖనాలను గురించినటువంటి అక్షరాలే చంపేవిగా ఉంటాయి. Did you know that? తెలుసా మీకు సంగతి? You know that you can read the Bible and die spiritually? మరి బైబిల్ అంతా చదవచ్చు కానీ ఆత్మీయంగా మరణించవచ్చు, తెలుసా? The letter kills. అక్షరము చంపును, the spirit gives life. ఆత్మ జీవింపజేయను.
So that is why it's very important not just to study the Bible but to be open to the Holy Spirit. అందుకొరకే మనం గమనించవలసింది ఏమిటంటే ఈ బైబిల్ చదువుకోవడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించినట్లు మన హృదయాన్ని తెరిచించాలి. This is a very important verse. The letter kills. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. అక్షరము చంపును. When Jesus was on earth, the people were following the letter of the law the most were the Pharisees. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ధర్మశాస్త్రానుసారమైనటువంటి అక్షరాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. And what did Jesus tell the Pharisees? పరిసయ్యులతో యేసు ప్రభువారు ఏం చెప్పారు? You serpents, you generation of vipers, how will you escape the damnation of hell? సర్ప సంతానమా, రానైనటువంటి దేవుని ఉగ్రతను నరకాన్ని మీరు ఎట్లా తప్పించుకుంటారు అన్నారు. To whom did he say that? ఎవరితో చెప్పారు ఈ మాటలు? Not to murderers and adulterers. నరహంతకులైనటువంటి వారు, వ్యభిచారులైనటువంటి వాళ్ళతో కాదు ఆయన చెప్పింది. People who were studying the Bible. ఈ బైబిల్ చదివేటటువంటి వాళ్ళు. Who came every Saturday in the synagogue to study the Bible. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని పఠించడానికి ప్రతి సబ్బాతు దినాన్ని యూదుల సమాజ మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళకు. They were blind. వాళ్ళు గుడ్డివాళ్ళుగా ఉన్నారు. They were very clever in their mind. వాళ్ళ మనసులో మాత్రం చాలా జ్ఞానయుక్తంగా ఉన్నారు. Blind in their heart. అయితే వాళ్ళ హృదయాల్లో గుడ్డివాళ్ళుగా ఉన్నారు. Today also there are many people like that. ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రజలు ఇట్లా ఉన్నారు. They are very clever in their mind. వాళ్ళ మనసులో చాలా తెలివైన వాళ్ళు. They go to Bible school or they study the Bible. బైబిల్ స్కూల్కి వెళ్తారు, బైబిల్ చక్కగా అధ్యయనం చేస్తారు. But they are dead spiritually. ఆత్మీయంగా మరణించిన వాళ్ళుగా ఉంటున్నారు. The people who have blessed me most in my life are all people who never went to any Bible school. మరి నా యొక్క జీవితంలో నేను చూసినటువంటిది ఏమిటంటే అత్యధికంగా దీవెనలు పొందినటువంటి వాళ్ళు ఎవరంటే ఎప్పుడు బైబిల్ స్కూల్ వెళ్ళని వాళ్ళే. It's not by Bible study that we become spiritual. మనం ఆత్మీయులు కావడానికి బైబిల్ కూర్చున్న జ్ఞానం కాదు మనకు కావాల్సింది. It's by obeying the Holy Spirit. పరిశుద్ధాత్మకమును విధేయత చూపించడం. Like I said yesterday, the devil knows the Bible better than anybody. నిన్నటి దినాన్ని మీకు చెప్పాను కదా, ఎవరికంటే కూడా అత్యధికంగా బైబిల్ గురించి తెలిసినటువంటి వ్యక్తి సాతాను. Jesus knew the Bible thoroughly, the devil knew the Bible thoroughly. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు, సాతాను కూడా బైబిల్ క్షుణ్ణంగా ఎరిగినవాడు. So here are two people who know the Bible thoroughly. కనుక ఇద్దరు వ్యక్తులు ఈ బైబిల్ను చాలా క్షుణ్ణంగా ఎరిగిన వాళ్ళు. Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు and Satan. సాతాను. All know the Bible, both know the Bible thoroughly. ఈ ఇరువురికి కూడా ఈ బైబిల్ గురించిన చాలా క్షుణ్ణమైన జ్ఞానం. And yet Satan is full of death and Jesus full of life. అయినప్పటికీ సాతాను మరణంతో నిండిన వాడు పూర్తిగా, క్రీస్తు ప్రభువారు పూర్తిగా జీవంతో నిండిన So వాడు. here also many of us can know the Bible. We hear so much in the meeting. ఇక్కడ కూడా మనలో అనేక మంది చాలా బైబిల్ ఎరిగి ఉంటున్నాం, మీటింగుల్లో ఎన్నెన్నో వర్తమానాలు వింటూ ఉంటాం. You can be like the devil or you can be like Christ. అయినప్పటికీ మీరు సాతాను వలె అన్నా ఉండొచ్చు, లేనట్టయితే క్రీస్తు ప్రభువారు వలె కావచ్చు. Satan does not open his life to the Holy Spirit. మరి సాతాను తన యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేట్టుగా అనుమతించలేదు. He is very clever and he just studies the Bible. చాలా తెలివైనటువంటి వాడు, బైబిల్ అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి వాడు. Jesus also studied the Bible. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లేఖనాలు చదివారు. At the age of 12 he knew the Bible. 12 సంవత్సరాల వయసులోనే ఆయన ఈ దేవుని వాక్యాన్ని తెలిసినవాడు. His life was open to the Holy Spirit. ఆయన జీవితం పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు తెరిచి ఉంచబడింది. So that's what it says here. The letter kills but the Spirit gives life. అందుకొరకే ఇక్కడ చెప్పబడింది, అక్షరము చంపును కానీ ఆత్మ జీవించే. So just because you know good and know evil, that doesn't mean you're spiritual. మన మంచి అంటే ఏమిటో చెడు అంటే ఏమిటో మనం తెలుసుకున్నంత మాత్రానే ఆత్మీయులమైనట్టు కాదు. Adam and Eve ate of that tree. They knew what was good, they knew what was evil, but they died. ఆదాము హవ్వలు ఆ పండు తిన్నప్పుడు మంచి ఏమిటో చెడు ఏమిటో వాళ్ళకి తెలుసు, అయినా కానీ మరి చనిపోయారు. I can put it like this. ఇట్లా నేను చెప్పగలను, This book can become the tree of knowledge of good and evil to you or the tree of life. ఈ గ్రంథము మీకు మంచి చెడ్డల వివేకమిచ్చు చెట్టు వలన ఉండొచ్చు, లేకుంటే జీవవృక్షం, జీవాన్నిచ్చే వృక్షంగానే ఉండొచ్చు. You can study the Bible and I say, now I know this is good, this is bad. మీరు ఈ బైబిల్ చదివి నాకు ఇప్పుడు తెలిసింది ఇది మంచి ఇది చెడు అని చెప్తూ ఉండొచ్చు. I must be born again. నేను తిరిగి జన్మించాలి, I must be baptized in నేను బాప్తిసం water. తీసుకోవాలి, And you do all that. కానీ చేస్తున్నారు ఇవన్నీ. But there are a lot of people who do all that who are spiritually dead still. అయినప్పటికీ అనేక మంది ఇలా చేస్తూ ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళుగా ఉన్నారు. They know what the scripture says. లేఖనం ఏం చెప్తుందో వాళ్ళు ఎరుగుతారు. They obey it according to the letter. అయితే అక్షరాన్ని అనుసరించే వాడు విధేయత చూపిస్తున్నారు. They are not open to the Holy Spirit to show them sin in their life. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించట్లేదు. Jesus said in John 16, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పారు, when the Holy Spirit has come, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, verse 8, when John 16:8,
When the Holy Spirit comes, He will convict the world concerning sin. యోహాను సువార్త 16:8 పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. How do you know the Holy Spirit is speaking to you? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు ఎట్లా తెలుస్తుంది He మీకు? will convict you of sin. పాపమును గురించి మీకు ఒప్పుదల కలిగిస్తాడు. But you can read the Bible and not be convicted of sin. అయితే మీరు బైబిల్ చదువుతూ ఉండొచ్చు, కానీ పాపాన్ని గురించి ఒప్పుదల రాలేదు. There are a lot of people who read the Bible just to get a sermon to preach next Sunday. అనేక మంది ఏం చేస్తారంటే బైబిల్ తీసి వచ్చే ఆదివారం ఏ ప్రసంగం చేయాలని బైబిల్లోకి సిద్ధపడతారు, బానే ఉంది. And they're not convicted of sin. అయితే పాపం గురించి ఒప్పుదల రావట్లేదు. That is an example of how the letter kills. ఇదే ఉదాహరణ, ఈ అక్షరం చంపుతుంది అని. I'll give you an example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. You turn to Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ And the Lord tells the Apostle John to send a message in verse 14 to the messenger of the church in Laodicea. లవోదికీలో ఉన్నటువంటి సంఘానికి వర్తమానం పంపమని అపోస్తలుడైనటువంటి యోహానుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంగతి Verse 14. 14 Tell the messenger of the church in Laodicea like this. Right? లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. There is a messenger in the church in Laodicea. ఈ లవోదికీయ సంఘంలో వర్తమానికుడు ఉన్నాడు. He was one of the elders who was most of the time preaching in the church. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దల్లో ఒకడు తన అధికమైనటువంటి సమయాన్ని ఆ సంఘానికి బోధిస్తూనే ఉన్నాడు. In all of your churches, you know, there's usually one brother who brings the message most of the time. మీ సంఘాల్లో కూడా ఎవరో ఒక సహోదరుడు ఎక్కువ సార్లు ఈ వర్తమానాలు చెప్తూ ఉంటారు. There may be 2 or 3 elders, but one of them brings the message most of the time. ఒకవేళ 2-3 పెద్దలు ఉండొచ్చు, వారిలో ఒక ఆయన ఎక్కువ సార్లు వాక్యాలు చెప్తూ ఉంటారు. He is called the messenger of the church. అతడు సంఘమునకు వర్తమానికుడుగా పిలువబడుతున్నాడు. This is not some Jewish synagogue. This is a Christian church in Laodicea. ఇక్కడ ఈ లవోదికీయ సంఘంలో యూదుల సమాజ మందిరం కాదు, ఇది క్రైస్తవులో ఉన్నటువంటి సంఘం ఇది. And in this church there was one elder brother who was bringing the message most of the time. గనుక ఈ యొక్క సంఘంలో ఒక పెద్ద అయినటువంటి సహోదరుడు అధికమైనటువంటి పర్యాయాలు వీళ్ళకు వర్తమానాలు చెప్తున్నాడు. He was not preaching from Bhagavad Gita or something. He was preaching from the Bible. ఆయన ఏదో భగవద్గీత ఏదో చెప్పట్లేదు వీళ్ళకి, బైబిల్లో నుంచి వాక్యాలే He బోధిస్తున్నాడు. studied the Bible ఈ బైబిల్ and చదివాడు, he was preaching. దాన్ని బోధిస్తున్నాడు. But what was his spiritual condition? అయితే ఆయన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? This elder's spiritual condition. ఈ పెద్ద అయినటువంటి ఆయన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో The చూడండి. Lord says to him, ప్రభు ఆయనతో చెప్తున్నాడు, verse 17, 17 you say you're rich and wealthy, you have need of nothing, but you don't know that you're wretched, miserable, poor, blind, naked. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. There was a lot of difference between his opinion about himself and God's opinion about him. తనను గురించి తను ఏమనుకుంటున్నాడో లేకుంటే దేవుడు తన గురించి ఏమనుకుంటున్నాడో ఈ రెండింటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. Remember, this is not an unbeliever, this is a born again elder of a church. చూడండి, ఇది అవిశ్వాసుని గురించి కాదు, ఒక సంఘంలో పెద్దగా ఉన్నటువంటి తిరిగి జన్మించినటువంటి వ్యక్తి పరిస్థితి. Not only an elder, but the one who is preaching every Sunday, ఆ సంఘంలో పెద్ద మాత్రమే కాదు, ప్రతి ఆదివారం బోధ చేస్తున్నాడు, who knows the Bible. బైబిల్ ఎరిగిన వాడు. What is his opinion about himself? తన గురించి తను ఏమనుకుంటున్నాడు? I'm rich, I've become wealthy, I need nothing. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాడు. God has blessed me, I've got a lot of money, దేవుడు నన్ను ఎంతో దీవించాడు, నాకు చాలా డబ్బు ఉంది, I've got a house now, నాకు ఇప్పుడు ఇల్లు ఉంది, I'm not living in a rented house, I've got my own house, God has blessed me. నేను అద్దెంట్లో ఉండట్లేదు, నాకు సొంత ఇల్లు ఉంది, దేవుడు నన్ను ఎంతో దీవించాడు అంటాడు. And my business is prospering, I've become a wealthy person. నా వ్యాపారం చాలా అభివృద్ధి పొందుతుంది, నేను చాలా ధనవృద్ధి చేసుకున్నాను, I don't need anything from anybody. నాకు ఎవరి దగ్గర నుంచి ఏమీ కూడా అవసరం ఏమి లేదు. And also I know the Bible, అంతేకాదు నాకు బైబిల్ బాగా and తెలుసు, also I'm an elder brother, ఇక్కడ ఒక పెద్దగా ఉన్న సహోదరుని, and all the people in the church in Laodicea respect me, ఆ లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నేను అంటే ఎంతో గౌరవిస్తున్నారు, so I'm all right. కనుక నేను బాగున్నాను. But the Lord could see the pride in his life, అయితే ప్రభువు చూస్తున్నాడు, తన జీవితంలో ఉన్న గర్వాన్ని చూస్తున్నాడు. and pride is stinking like garbage in God's mind. దేవుని మనసులో, దేవుని దృక్పథంలో ఈ గర్వం అనేటటువంటిది ఈ చెత్త చెదారం మురికి కుళ్ళు కంపు వస్తుంది కదా, అట్లా ఉంటుంది ఆయన దృష్టిలో. Whatever good qualities you may have, అతనికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా గానీ the moment you become proud, it spoils the whole thing. ఎప్పుడైతే అతనిలో గర్వం వచ్చిందో మొత్తం అంతా పాడైపోయి నాశనం అయిపోయినట్టే. It's good to know the Bible, బైబిల్ ఎరిగి ఉంటే మంచిదే, but you become proud, it spoils it. అయితే నువ్వు గర్వం వచ్చింది అంటే నువ్వు చెడిపోతున్నాను. It's good to be spiritual, ఆత్మీయంగా ఉంటే మంచిదే, but you become proud,
it becomes spoils the whole దాని thing. గురించి నీ గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది అంటే అంతా పాడైపోతుంది. It's good to preach well, బాగా బోధించడం మంచిదే, but you become proud, it spoils the whole thing. దానిలో గర్వం వచ్చింది అంటే మొత్తం అంతా పాడైపోయింది. If you have the ability to sing or play an instrument, very good. పాటలు పాడటం కానీ వాయిద్యాలు వాయించడం కానీ నీకు శక్తి సామర్థ్యం But ఉండొచ్చు, you మంచిదే. become proud of it, it spoils the whole thing. దాన్ని గురించినటువంటి గర్వం ఏదైనా నీలో వచ్చింది అంటే మొత్తం పాడైపోయింది. Many believers do many good things, అనేక మంది విశ్వాసులు అనేకమైన మంచి పనులు but చేస్తారు, they become proud of it and spoil the whole thing. దాన్ని గురించిన గర్వం వస్తుంది, మొత్తం అంతా పాడైపోయింది. So I compare it to this. దీన్ని ఎట్లా పోలుస్తున్నాను నేను? It's like making a good chicken curry. చూడండి, ఒక మంచి కోడి కూర వండారండి, You know, good preaching, ఇది మంచి బోధలాగా, good music, మంచి మ్యూజిక్, doing good, మంచి చేయటం, spiritual. ఆత్మీయం. It's like making a really good chicken curry. ఇదంతా ఎలా ఉందంటే ఒక మంచి కోడి మాంసం కూర వండినట్టు. And then you put one dead lizard inside it. ఇప్పుడు ఏం చేస్తారంటే చచ్చిపోయిన బల్లిని తెచ్చి దాంట్లో వేస్తారు. Oh, that is pride. అదే గర్వం అంటే ఇలాగే ఉంటుంది. That chicken curry was so good. ఈ కోడి కూర చూస్తే చాలా బాగానే ఉంది, మంచిదే. Why you went and put one dead lizard inside it? అయితే దానిలో చచ్చిపోయిన బల్లిని తెచ్చి దాంట్లో వేయటం ఎందుకు? What you were doing was so good. నువ్వు చేస్తున్నదంతా బాగానే ఉంది, Why did you become proud of it? అయితే దాని గురించి నీకు గర్వం అతిశయం ఎందుకు వచ్చింది? That is what spoils. అదే Lot మొత్తం అంతటా పాడు చేస్తుంది. And so the Lord says, you're wretched, miserable, poor, blind, naked. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. Why? ఎందుకు? He was a messenger. ఎందుకంటే అతడు వర్తమానికుడు. Every week he was thinking, ప్రతి వారం కూడా బోధిస్తున్నాడు. what shall I preach next Sunday? వచ్చే ఆదివారం ఏం బోధించాలి? He sit with his Bible to study, దాన్ని పఠనం చేయడానికి బైబిల్ తీసి కూర్చుంటున్నాడు. and he never allows the Holy Spirit to convict him of his pride or his sin. తనలో ఉన్నటువంటి గర్వం గాని, తనలో ఉన్నటువంటి పాపాన్ని గాని ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఎప్పుడు అనుమతించట్లేదు. He's just studying to find out some clever message to preach to other people. వచ్చే ఆదివారం ఏం బోధించాలో మంచి ప్రసంగం కూడా తయారు చేసుకోవాలి, అన్ని చక్కగా అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. I want to tell all of you who preach God's word, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళందరికీ నేను చెప్పగలుగుతున్నాను, you can become like that మీరు కూడా అలా కావచ్చు, unless you allow the Holy Spirit to convict you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒప్పింపజేస్తేనే గాని. Do you know that all of us have got some sin in our life? చూడండి, మన యొక్క జీవితాలన్నింటిలో ఏదో ఒక పాపం ఉంది మనలో, తెలిసినా మీకు? There is nobody in the world who has become completely like Jesus ఈ Christ. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా యేసు ప్రభువుని పోలినటువంటి వాళ్ళు ఎవరు లేరు. The only person who can say I have no sin in my life is one who can say I have become like Jesus Christ. నా జీవితంలో ఏ పాపము లేదన్నటువంటి వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుని పోలిన అని చెప్పగలిగిన వాళ్ళు. That will happen only when he comes again. ఆయన మళ్ళా తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఆ సంగతి జరుగుతుంది. So becoming like Christ is a journey, a long journey. కనుక క్రీస్తు ప్రభువుని పోలి ఆయన అంతస్తులోకి వెళ్ళటం అనేది చాలా దీర్ఘ ప్రయాణం ఇది. And little by little we can get rid of sin in our life. మరి కొంచెం తర్వాత కొంచెం ఈ యొక్క మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని అంతా తొలగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. That's why I read in that verse, seek for the good. అందుకొరకే మేలును మనం వెతుకుతూ ఉండాలి. The only good person is Jesus Christ. ఒక మంచి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. And I have to seek to be like him. ఆయన పోలి ఉంటాను నేను వెతుకుతూ ఉండాలి. And that's more important than preaching a good sermon. కానీ ఒక మంచి ప్రసంగం చేయటం కంటే అది చాలా ప్రాముఖ్యమైనది. So don't study the Bible to get knowledge దానికి ఏదో జ్ఞానం సంపాదించుకోవడానికి బైబిల్ చదవద్దు, or sermons. లేకుంటే ప్రసంగం సిద్ధం చేసుకోవడానికి. Then this book will be like a tree of knowledge of good and evil. అలా చేసినట్టయితే ఈ గ్రంథం మనకి ఏమైపోతుంది? మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షంగా. Like Adam, you will die. ఆదాం వలె నీవు కూడా చనిపోతావు. You will be wretched, miserable, poor, blind, naked. నువ్వు దౌర్భాగ్యుడుగా ఉంటావు, దిక్కుమాలుగా ఉంటావు, దిగంబరిగా ఉంటావు, గురుడివాడిగా ఉంటావు. But if you go to this book and open yourself to the Holy Spirit, అయితే ఈ పుస్తకం దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయాన్ని జీవితాన్ని తెరిచి ఉంచితే he will convict you of sin. ఆయన నీ పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. And you repent and confess it. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకోవాలి. Then it will lead you to life. అప్పుడు నిన్ను జీవములోనికి అది నడిపిస్తుంది. This book will become a tree of life. అప్పుడు ఈ గ్రంథమే నీకు జీవవృక్షంగా మారిపోతుంది. So when I read the Bible, I don't read it to get knowledge. దానికి ఈ పుస్తకాన్ని నేను చదివినప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి చదవను నేను. Because I know the letter will kill me. నాకు తెలుసు అక్షరం చంపుతుంది. I read the Bible because I want to know more about God. నేను బైబిల్ ఎందుకు చదువుతాను అంటే దేవుని గురించి ఇంకా అధికంగా And when I తెలుసుకోవాలి. see more about God, I see more about sin in my life. నా జీవితంలో అధికమైనటువంటి పాపాన్ని చూడడానికి దేవుని గురించి తెలుసుకోవడం నాకు ఉపయోగపడుతుంది. The Pharisees studied the Bible
ఈ పరిసయ్యులు ఈ బైబిల్ అధ్యయనం చేశారు, and they could not even recognize Jesus Christ. అసలు యేసుక్రీస్తు ప్రభువునే వాళ్ళు గుర్తుపట్టలేపారు. They called him Beelzebul, prince of devils. వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఈయన బెల్జెబూలు, దయ్యాలకు అధిపతి అన్నారు. You see how blind you can be after studying the ఈ Bible. బైబిల్ చదివిన తర్వాత కూడా మనుషులు అంతా గుడ్డి వాళ్ళుగా ఉన్నారు చూడండి. And today also there are a lot of people like that. ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రజలు ఇట్లా ఉన్నారు. They study the Bible బైబిల్ చదువుతారు, and they create so many problems in churches. ఈ సంఘాల్లో ఎన్నెన్నో సమస్యలు సృష్టిస్తారు. What do they know about Christ? క్రీస్తుని గురించి ఏం తెలుసు వాళ్ళకి? They become the agents of the devil in the church. సంఘాల్లో అపవాదికి సాతానుకు ఏజెంట్లు మాదిరిగా మారుతున్నారు. Accusing. ఎంతసేపు వాళ్ళ తప్పు పట్టుకోవడం, వీళ్ళ తప్పు But పట్టుకోవడం. they've got such a lot of Bible knowledge. వాళ్ళకి ఎంతో బైబిల్ జ్ఞానం ఉంది వాళ్ళ. So this is something we have to be very careful about. ఇదే మన గురించినటువంటి తప్పు విధానంలో ఉంటాం. Remember that the letter kills but the spirit gives life. జ్ఞాపకం చేసుకునండి, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. So the Moses said, I set before you the way of life and the way of death. మోషే అన్నాడు, మీ ముందు జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని ఉంచుతున్నా. The way of death is the way of just knowledge of the Bible. ఈ మరణ మార్గం ఏమిటంటే బైబిల్ గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండటమే. The way of life is when we allow the Holy Spirit to convict us of sin as we read the scripture. జీవ మార్గం ఏమిటంటే లేఖనాలు మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అనుమతించి మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పింపజేయడానికి అనుమతించాలి. I told you yesterday how when God was remaking the earth, every day he made some change. నిన్నటి దినాన్ని మీకు చెప్పాను, ఈ భూమిని మళ్ళా తిరిగి ఉద్ధరింపజేస్తున్నప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా ఎట్లాంటి మార్పు చేస్తున్నాడు. Paul says, I am being renewed in the inner man every day. పౌలు అంటున్నాడు, ప్రతిరోజు కూడా నా అంతరంగిక పురుషుని యందు నేను పునరుద్ధరించుకుంటున్నాను అంటున్నాడు. So how can I be renewed every day? ప్రతిరోజు కూడా ఎట్లా నేను నూతనంగా చేసుకోవాలి? Not by knowledge. ఇది జ్ఞానంతో కాదు. As I read the Bible, ఇప్పుడు దేవుని వాక్యాన్ని and చదువుతున్నప్పుడు I see Jesus, యేసు ప్రభువుని చూసినప్పుడు and the Holy Spirit shows me my need in my own life. నా సొంత జీవితంలో ఉన్నటువంటి అక్కర ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడే నాకు చూపిస్తూ ఉంటాడు. I confess my need. ఆ అక్కర నేను ఒప్పుకోవాలి, I repent. నేను పశ్చాత్తాపడాలి, Then I get life. అప్పుడు నేను దాని గురించి నూతనం Let కావాలి. me show you an example of this. దీని గురించినటువంటి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. Before we go to chapter 6, I want to show you something in chapter 5. 6వ అధ్యాయంలోనికి వెళ్లే ముందు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతి మీకు చూపించాలని కోరుతున్నాను. In chapter 5, 5వ అధ్యాయంలో Isaiah stood up and preached to other people. యెషయా లేచి నిలబడి ఇతర ప్రజలకు బోధిస్తున్నాడు. And he's cursing a lot of people who are committing wrong. అక్కడ అనేక మంది ప్రజలు వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎంచి చూపిస్తూ వాళ్ళకి శ్రమ కలుగుతుంది అంటున్నాడు. That is the word of God. What he said was right. అది దేవుని యొక్క వాక్యం, ఆయన చెప్పింది సరే. Isaiah 5:8, woe unto those who add house to house and join field to field until there is no room. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలం చేర్చుకుని మీకు శ్రమ అంటున్నాడు. He's saying, you rich Jewish people, Israelites, you just keep on buying property. And you don't allow the poor people to have anything. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యూదులు సమాజంలో ఉన్నటువంటి మీరు ఐశ్వర్యవంతులు, ఎంతసేపు ఆస్తి వృద్ధి చేసుకుంటున్నారు, ఆ ఇల్లు కొంటున్నారు, ఈ ఇల్లు కొంటున్నారు, ఎంతో ఆస్తిని వృద్ధిపరుచుకుంటున్నారు. He says, there's woe unto you. ఆయన అంటున్నాడు, మీకు శ్రమ అంటున్నాడు. Verse 11. 11వ వచనం. Woe unto those who get up early in the morning, not to seek God, but to get drunk. ఉదయం మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసంతో మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయ వారికి శ్రమ. Verse 18. 18వ వచనం. Woe unto those who drag sin with the cords of telling lies. బండి మోకుల చేత పాపమును లాగుకుని వారికి శ్రమ. Verse 20. Woe unto those who call evil good and good evil. 20వ వచనంలో కీడు మేలునియు మేలు కీడునియు చెప్పుకునే చీకటి వెలుగని వెలుగు చీకటిని ఎంచుకుని వారి శ్రమ. 21. Woe unto those who are wise in their own eyes. 21వ వచనంలో తమ దృష్టికి తాము జ్ఞానులమని ఎన్నికలేని తాము బుద్ధిమంతులని తలంచుకునే వారికి శ్రమ. He was a prophet. ఈయన ప్రవక్త. He was talking to this group and this group and this group and this group. He said, woe unto all. ఆయన ఈ గుంపుతో ఆ గుంపుతో ఈ గుంపుతో ఆ గుంపుతో అందరితో చెబుతూ మీకు శ్రమ మీకు శ్రమ మీకు శ్రమ అంటున్నాడు. What he said was right. ఆయన చెప్పిందంతా సరైందే. But he never saw his own need. తన సొంత అక్కరేమిటో చూసుకోలేదు. And that can happen sometimes to a preacher. కొన్నిసార్లు బోధకునికి ఇలా జరుగుతుంది.
He sees the need of those people. He sees all the need of everybody else, but doesn't see his own need. ఆయన అంటున్నాడు వాళ్ళ అవసరత ఏంటి, వీళ్ళ అవసరత ఏంటి, వాళ్ళ అవసరత ఏంటి, వీళ్ళ అవసరత అన్ని చూసుకుంటున్నాడు కానీ అసలు ఆయన అవసరత ఏంటో చూసుకోవట్లేదు. I've seen that with many elder brothers. నేను అనేక మంది పెద్దవాళ్ళలో ఇలాంటి సంగతి చూశాను. What they are saying is right about the need of these different people. వాళ్ళు చేసేది సరైనదే. ఈ ప్రజల యొక్క అక్కర్లు వాళ్ళకి వీళ్ళకి ఏంటో సంగతి కొద్దిగా The big problem is they don't see their own need. అయితే వీటన్నిటిని చూస్తూ వాళ్ళ సొంత అక్కరేంటో వాళ్ళు చూసుకోవట్లేదు. God had mercy on Isaiah. దేవుడు మన ఎడల మా కనికరం చూపిస్తున్నాడు సమయాలన్నిట్లో. So what did God do? దేవుడు ఏం చేస్తాడు? You read chapter 6. 6వ అధ్యాయం చూస్తే God gave Isaiah a vision of himself. దేవుడు యెషయాకు తన్ను గురించినటువంటి ఒక దర్శనాన్ని చూపించాడు. He didn't read a new verse in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి కొత్త వచనాన్ని ఏమి చూడలేదు ఆయన. He saw the Lord, it says in Isaiah 6:1. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో దర్శనములో ప్రభువుని చూశాడు. I saw the Lord sitting on a throne. మరి ప్రభు సింహాసనం ఉన్నటువంటి దర్శనాన్ని చూశాను. I saw all the seraphim flying around him. మరి సెరూపుల మీద ఆయన ఆసీనుడై ఉన్నట్టు నేను చూస్తున్నాను. And these seraphs, verse 2, had 6 wings. ఈ రెండవ వచనంలో ఈ సెరాపులకు 6 రెక్కలు ఉన్నాయి. And that's a lesson there for us. అది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. With 6 wings, what did they do? ఈ 6 రెక్కలతో ఏం చేస్తున్నారు సెరాపులు? You can use all 6 wings and fly much faster. ఈ 6 రెక్కలు ఉపయోగించి చాలా వేగంగా ఎగిరెళ్ళిపోవచ్చు కదా. But they didn't do that. అలా చేయట్లేదు. See what they did. ఏం చేశారో చూడండి. With 2 wings they covered their face. 2 రెక్కలతో తమ ముఖమును, and with 2 wings they covered their feet. రెండిటితో తమ కాళ్ళను, and they flew with 2 wings. వాటి కప్పుకొని రెండిటితో ఎగురుతున్నారు. See, covering the face and covering the feet is a picture of worship. ఈ ముఖాన్ని కప్పుకుంటున్నారు అంటే, పాదాలు కప్పుకుంటున్నారు అంటే ఇది ఆరాధన గురించినటువంటి సంగతి చూపిస్తుంది. And flying is a picture of service. ఆ యొక్క ఎగరటం అనేటటువంటిది సేవించడానికి గురించి చెప్తుంది. So we can say with 4 wings they were worshiping God, and with 2 wings they were serving God. అంటే 4 రెక్కలతో ప్రభువుని ఆరాధిస్తున్నారు, 2 రెక్కలతోనే ప్రభువుని సేవిస్తున్నారు. Teaching us that it is more important, twice as important to worship God as to serve him. గనుక మనం దేవుడి సేవ చేయటం కంటే దేవుడిని ఆరాధించడం అనేటటువంటిది సేవ చేయడానికి 2 రెట్లు ఎక్కువ. అంటే 4 రెక్కలతో చేస్తున్నారు. That's what Jesus also said. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే చెప్పారు. When the devil tempted him to fall down and worship him. అపవాది తన ముందుట సాగిలపడి తను మొక్కాలి అని చెప్పినప్పుడు Jesus said in Matthew 4:10. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు. You shall worship the Lord and then you shall serve him. నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి, ఆయన సేవించాలి. So first we must worship the Lord, then only we can serve him. మొట్టమొదట మీరు ప్రభువును ఆరాధించాలి, తర్వాత ప్రభువును సేవించాలి. And worship doesn't mean just praying on Sunday morning. ఆరాధన అంటే ఏదో ఆదివారం పొద్దున్నే వచ్చి ప్రార్థన చేయడం కాదు ఇది. It means recognizing his holiness, ఆయన పరిశుద్ధతను మనం గుర్తించాలి, recognizing his greatness, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలి, and covering ourselves and falling down before him, మనలను మనం కప్పుకుని ఆయన ముందు సాగిలపడాలి. and saying, Lord, you are everything to me. ఓ ప్రభువా, నీవే నాకు సమస్తమైన వాడు అని చెప్పాలి. I don't desire anything on earth but you. ఈ భూమి మీద దేనికి కూడా నేను పాత్రుడు కాను, కానీ నువ్వే. That is a worshipper. అదే నిజమైన ఆరాధన. There are very few true worshippers. చాలా కొద్ది మంది మాత్రమే నిజమైన ఆరాధకులు ఉంటారు. A lot of people pray, ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు, but very few worship God. కొద్ది మంది మాత్రమే ప్రభువుని ఆరాధిస్తారు. And that is why their service also is so shallow. అందుకొరకే వాళ్ళ యొక్క ఆదివారం కార్యక్రమాలు కూడా ఏదో ఏమీ లేనటువంటి ఖాళీగా ఉన్నట్టుగా ఉంటుంది. For many years of my life I have said, Lord, I don't want to be a server, I want to be a worshipper. నేను చాలా సంవత్సరాలు నా జీవితంలో ప్రభువుని చెప్పింది ఏంటంటే, ప్రభు నేను నిన్ను సేవించేవాడిగా కాదు, నిన్ను ఆరాధించేవాడిగా I ఉండగోరుతున్నాను. don't want to be a preacher, I want to be a worshipper. నేను బోధకుడిగా కాదు నేను ఉండగోరేది, కానీ నేను ఆరాధించేవాడిగా If ఉండగోరుతున్నాను. I worship God properly, then he can use me in his నేను service. సరి అయిన విధానంలో నా దేవుడు నేను ఆరాధించగలిగినప్పుడే ప్రభు నన్ను ఆయన సేవించేది అనేది ఇస్తాడు. I'm not going to preach in heaven, I'm going to worship in heaven. పరలోకానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏం బోధ చేయను, ప్రసంగాలు చేయను, ఆరాధన చేస్తూ ఉంటాను. No, I want to prepare for that by worshiping now. కనుక దాని కొరకు నేను సిద్ధపరచుకుంటూ ఇప్పుడు ఆరాధన చేయాలి కోరుతున్నాను. So then Isaiah heard them saying, Holy, holy, holy is the Lord of hosts. కనుక ఇక్కడ యెషయా చూస్తున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు
సర్వలోకమునకు ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రభువుని గురించి ఆరాధన చేసేది చూస్తున్నాడు. And he saw these seraphim, these angels who have never sinned. ఈ సెరాపులో ఈ దూతలు ఎప్పుడు పాపం చేసిన వాళ్ళు కాదు. Even though they have never sinned, they are covering their faces, covering their feet. వాళ్ళు ఎప్పుడు పాపం చేసిన వాళ్ళు కాకపోయినా గానీ ముఖాలు కప్పుకుంటున్నారు, కాళ్ళు కప్పుకుంటున్నారు. And they are only saying, holy, holy, holy is the Lord of hosts. వాళ్ళు చెబుతున్నదంతా కూడా యెహోవా దేవుడు పరలోకంలో సైన్యాధిపతి ఆయనే పరిశుద్ధుడు 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 అని చెప్తారు. Suddenly he got a glimpse of the standard of holiness in heaven. అకస్మాత్తుగా పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఉన్నతమైనటువంటి అంతస్తు ఆయన పరిశుద్ధతను గుర్తించాడు. Most of us don't have a proper understanding of the holiness of heaven. పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎంత గొప్పదో, ఆ అంతస్తు ఎంత గొప్పదో మనలో అనేక మందికి నిజంగా సరిగా అర్థం కాదు. We compare ourselves with others and we think we are holier than them. మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళని పోల్చుకుని వాళ్ళకంటే మనం పరిశుద్ధంగా ఉన్నామని మనం అనుకుంటాం. It's like people who live in a slum, they don't have a good standard of hygiene. అది ఎలా ఉంటుందంటే మురికివాడల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అవగాహన ఉండదు పరిస్థితి. They may compare themselves with other people living in the slum and think I'm better than them. దానికి వీళ్ళేమనుకుంటారా, మురికివాడల్లో ఉండేటటువంటి వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటారు చాలా మంది. And even though rats and cockroaches are all running around the house, they think they're okay. వాళ్ళ ఇంట్లో ఈ ఎలుకలు లేకుంటే బొద్దింకలు అవన్నీ తిరుగుతున్నా కానీ నాకేం పర్లేదు, వాళ్ళకంటే నా ఇల్లు బాగుంది కదా, నేను బాగా జీవిస్తున్నాను. Why? ఎందుకు? Because I'm better than that person. ఎందుకంటే వాళ్ళకంటే And బాగున్నాను, I'm better than that person. లేకపోతే వీళ్ళకంటే బాగున్నాను. So Isaiah was better than the others. అయితే ఈ యెషయా కూడా వేరే ఇతరుల కంటే బాగానే ఉన్నాడు. So he could say, woe to this, woe to this, woe to this. దానికి ఎంతసేపు ఉంటాడు, వాళ్ళకి శ్రమ వీళ్ళకి శ్రమ వాళ్ళకి శ్రమ అని చెప్పుకుంటూ But వస్తున్నాడు. then he saw the Lord. అప్పుడు ప్రభువుని చూసినప్పుడు, He saw the holiness of heaven. పరలోకంలో ఉన్న పరిశుద్ధత చూసినప్పుడు And suddenly he was convicted. అకస్మాత్తుగా ఒప్పించబడ్డాడు. And he said in verse 5, 5వ వచనంలో ఇప్పుడు అంటున్నాడు, woe is me. నాకు శ్రమ అంటున్నాడు. ఇప్పుడు That is the mark of a man who has seen the Lord. అదే ప్రభువును చూసేటటువంటి మనిషికి ఉన్నటువంటి గుర్తు. A man who has only studied the Bible will say, woe unto them, woe unto them, woe unto them, woe unto them. బైబిల్ చదివినటువంటి మనిషి ఎప్పుడు కూడా ఏమంటాడంటే వాళ్ళకి శ్రమ వీళ్ళకి శ్రమ వాళ్ళకి శ్రమ, ఎంతసేపు వేరే వాళ్ళనే చూపిస్తుంటాడు. What he says is right. అతను చెప్పేది సరైందే. But when he sees the Lord, అయితే ఆయన ప్రభువుని చూసినప్పుడు he says, woe is me. ఆయన అంటాడు నాకు శ్రమ. He sees his own sin. ఆయన తనలో ఉన్నటువంటి పాపాన్ని చూడగలుగుతున్నాడు. How do you know whether you have seen the Lord? ఆయన ప్రభువుని చూసాడు లేదు ఎలా తెలుసు మీకు? When you read the Bible, బైబిల్ చదివితే you can either get knowledge or see the Lord here. మరి ఇక్కడ ప్రభు ఎట్లాంటి వాడు అనేటటువంటి జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుంటాం. If you see the Lord, మీరు ప్రభువుని చూస్తుంటే you will say, woe is me. నాకు శ్రమ అని చెప్తారు. If you don't say woe is me, then you only find fault with other people. నాకు Some శ్రమ verse in the Bible. నాకు శ్రమ అని మీరు చెప్పట్లేదంటే ఈ బైబిల్ జ్ఞానంతో వేరే వాళ్ళ తప్పులే పట్టుకుంటున్నారు ఎంతసేపు. And that's the trouble with a lot of preachers. అనేక మంది బోధకుల్లో ఉన్న సమస్య కూడా ఇదే. They've never seen the Lord. వాళ్ళు అసలు ప్రభువుని చూడలేదు ఎప్పుడు. And so the letter kills them. కనుక ఈ అక్షరం వాళ్ళ చంపుతుంది. But if the Spirit of God comes, he'll so show them the Lord. అయితే ప్రభువు బయలుపరిచేటటువంటి ఆత్మ ద్వారా ఆయన ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు. And then he says, oh Lord, my mouth is so unclean. ఈయన అంటున్నాడు, ప్రభా నేను నా నోరు ఎంతో అపవిత్రమైంది. And as soon as he confesses his sin, తన పాపాన్ని తను ఒప్పుకున్న వెంటనే God sends an seraphim to come and touch his lips and say, verse 7, your iniquity is taken away, your sin is forgiven. 7వ వచనంలో ప్రభు శరాపును పంపించి తన దోషం తొలగించడానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి పంపించాడు శరాపు. Then the Lord said, Isaiah, now you can go and tell this people. ఇప్పుడు ప్రభు అంటున్నాడు యెషయాతో 9వ వచనంలో, ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రజలతో చెప్పు అంటున్నాడు. Now that you have seen me, ఇప్పుడు నీవు నన్ను చూసావు, you can go and tell people. ఇప్పుడు వెళ్ళి నువ్వు ప్రజలతో చెప్పు. You know, that is God's way. అది దేవుని యొక్క విధానం, దేవుని మార్గం. We see the Lord, ప్రభువుని మనం we see చూసినప్పుడు, our need, మన అవసరం చూసినప్పుడు and the Lord forgives us, ప్రభు దాన్ని బయలుపరుస్తారు, touches us. మనం తాకుతారు. Then we are fit to go and tell other people. అప్పుడు మనం వెళ్ళి ఇతరులకు చెప్పడానికి మనం దాని శక్తివంతులు అవుతాం. Otherwise we'll be Pharisees. లేదంటే మనం కూడా పరిసయ్యుల్లా ఉంటాం. This is not only for preachers. ఇది బోధకులు మాత్రమే కాదు, all of us. మనందరికీ కూడా. So read the Bible and see the Lord. బైబిల్ చదవండి, ప్రభువుని చూడండి, and see your own need. నీ సొంత అక్కర ఏమిటో తెలుసుకోండి. Woe is me. నాకు శ్రమ. Not like Adam, blame your wife. ఆదాము వలె తన భార్య మీద తప్పు పెట్టడం కాదు, blame your husband. లేకుంటే భర్త మీద తప్పు మోపడం కాదు. Woe is me. నాకు శ్రమ. Then the Lord can call us to serve others. అప్పుడు ప్రభువు తన ఇతరుల గురించి చెప్పేటటువంటి దాన్ని you see in the book of Revelation, ప్రకటన గ్రంథం
We read that the Apostle John here is 95 years old. ఈ అపోస్తలుడైన యోహాను 95 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి, much holier than all of us. మనందరికంటే కూడా వయసులో చాలా పెద్దవాడు. He was filled with the Holy Spirit on the day of Pentecost when he was 30 years old. 30 సంవత్సరాల కిందట పెంతెకోస్తు మహాదినాన పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు. Now he is 95 and he has walked with God faithfully for 65 years. గనుక ఇప్పుడు 95 సంవత్సరాల వయసు అంటే 65 సంవత్సరాలుగా దేవునితో నమ్మకంగా నడిచినటువంటి వ్యక్తి. You would think now he has become a very holy man. గనుక ఇప్పుడు చాలా పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడని అనుకుంటాను. Compared to other people in the Christians in the world, he was perhaps the holiest man. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర క్రైస్తవుల కంటే ఒకవేళ ఈయన అత్యధికమైన పరిశుద్ధుడిగా ఉండాలి. But now the Lord wants to give him a new ministry to preach to the elders in churches. అయితే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు పరిచర్య చేయాలని దేవుడు ఒక నూతన పరిచర్య అప్పగించినప్పుడు, before giving him that ministry, ఆ పరిచర్య అప్పగించడానికి బదులు దానికి ముందు you know what the Lord does? ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, the same thing he did with Isaiah. యెషయాకు చూపించినటువంటి రీతిగానే he gives him a vision of himself. తన గురించినటువంటి దర్శనాన్ని చూపించాడు. In Revelation chapter 1, he sees the Lord. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ప్రభువుని చూస్తున్నాడు. See this. చూడండి. He was in this island called Patmos in verse 9. ఆయన 9వ వచనంలో పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. And he says, I heard behind me, verse 10, a loud voice like a trumpet. 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మౌషుడనై ఉండగా బూరధ్వనంటూ గొప్ప స్వరం విన్నానన్నాడు. And that was the voice of Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి స్వరం. Write what you see and send it to the 7 churches. నువ్వు ఏవైతే చూస్తున్నావో వాటిని రాసి 7 సంఘాలకు పంపించమని ఆయన చెప్పాడు. And he turned to see who's speaking. ఎవరు మాట్లాడుతున్నారని వెనక్కి తిరిగాడు చూడడానికి. And it was Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. And when he saw him, verse 17, I fell at his feet like a dead man. ఆయన చూసిన వెంటనే 17వ వచనంలో నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. This is just like Isaiah saying, woe is me. యెషయా అంటున్నట్టుగానే నాకు శ్రమ అని ఎలా అంటున్నాడో, this is the holiest man on earth, the apostle John. అపోస్తలుడైనటువంటి యోహాను ఆ దినాల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో పరిశుద్ధుడైన వ్యక్తి. He fell at the Lord's feet like a dead man. ప్రభు పాదముల చెంత చచ్చిన వాళ్ళే పడిపోయాడు. Then the Lord said, అప్పుడు ప్రభు అంటున్నాడు, now you are ready to preach to others. ఇప్పుడు ఇతరులకు బోధించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. Now I want you, John, to point out all the sins in these elders in different churches. ఇప్పుడు ఈ సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు చేసినటువంటి తప్పులు అవన్నీ ఎంచి చూపించడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను యోహాను. Before you do that, you had to see your own need and fall at my feet like a dead man. అది చూసేదానికి ముందు మొట్టమొదట నిన్ను నువ్వు చూసుకొని నా పాదముల చెంత చచ్చిన వాళ్ళ నువ్వు పడి ఉండాలి. This is what I pray for myself. అదే నా నిమిత్తమే నేను చేసుకునే ప్రార్థన. I say, Lord, you call me many times to stand up and proclaim the sin of people. నేను అంటాను, ప్రభా లేచి నిలబడే ముందు అనేక పర్యాయములు పాపమును కూర్చున్నటువంటి సంగతి ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. Before I do that, I want to fall at your feet and see my own need. అది చేసేదానికి ముందు మొట్టమొదటిగా నేను నీ పాదముల చెంత ఉండి నా సంగతి నా అవసరం ఏంటో నేను తెలుసుకోవాలి. I want to fall at your feet like a dead man. చచ్చినటువంటి వాడి వలె నీ పాదముల చెంత నేను పడి ఉండాలని కోరుతున్నాను. And it says here, the Lord laid his right hand upon me, verse 17. ఇక్కడ 17వ వచనంలో ప్రభు తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. And said, now you can write, verse 19, to others. 19వ వచనంలో ఇప్పుడు నువ్వు చూసినటువంటి వాటిని ఇతరులకు రాయి అంటున్నాడు. That is the example for me. అదే నాకు మాదిరి. I say, Lord, before I preach to other people, ప్రభువా నేను ఇతరులకు బోధించడానికి ముందు I always want to fall at your feet like a dead man. నేను ఎల్లప్పుడూ కూడా నీ పాదముల చెంత చచ్చిన వాళ్ళ పడి ఉండాలని కోరుతున్నాను. And I want you to lay your right hand upon my head. నా తల మీద నీ కుడి చేతి నేను ఉంచి, that nail pierced hand, ఆ మేకులు కొట్టబడినటువంటి చేతితో, and anoint me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నీవు నన్ను అభిషేకించు. And then tell me to speak. అప్పుడు నేను ఏం మాట్లాడాలో నువ్వు నాకు చెప్పు. Then every word I speak will be like an arrow that will go to people's heart. నేను మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఒక బాణం వలె మనుషుల హృదయాల్లోకి దూసుకు వెళ్ళాలి. But if I compare myself with other people,
అట్లా కాకుండా నేను ఇతరులతో పోల్చుకుంటే I would say, oh, I'm better than them, I know the Bible more than them, and I can preach so many things. నేను వాళ్ళకంటే బాగున్నాను, వీళ్ళకంటే శ్రేష్టంగా ఉన్నాను, నాకు బైబిల్ చాలా బాగా తెలుసు, మంచి ప్రసంగాలు చేస్తానని నేను అనుకుంటే Then Jesus will not lay his hand on my head. నేను అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువు నా తల మీద చెయ్యి ఉంచి నన్ను అభిషేకించరు. Then I can give you a lot of knowledge. ఒకవేళ మీకు మంచి జ్ఞానయుక్తమైన ప్రసంగాలు చేయొచ్చు. That knowledge will kill you and it will kill me also. ఆ జ్ఞానం మిమ్మల్ని చంపుతుంది, నన్ను కూడా చంపుతుంది. Then I can stand up here and show you the tree of knowledge of good and evil. అప్పుడు నేను ఇక్కడ నిలబడి మీకు ఏం చూపిస్తానంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని చూపిస్తాను. But I am not interested in that tree. అయితే ఆ చెట్లు నాకు శ్రద్ధ లేదు. I am interested in the tree of life. అయితే జీవ వృక్షాన్ని గురించి నాకు శ్రద్ధ ఉంది. I don't want to make the mistake that Adam made. ఆదాము చేసినటువంటి తప్పు నేను చేయడం నాకు ఇష్టం లేదు. I want to tell all of you, brothers and sisters, సహోదరులారా సహోదరులారా, మీకు అందరం చెప్పకూడదు ఏమిటంటే come to the tree of life. ఆ యొక్క జీవ వృక్షాన్ని గురించినటువంటి సంగతి మీరు And తెలుసు. there the Lord will show you your sin. అక్కడ ప్రభుని యొక్క పాపాన్ని నీకు చూపిస్తాడు. And when you confess it, దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు like Isaiah, యెషయా మాదిరిగా, like John, యోహాను మాదిరిగా He'll forgive you, ఆయన క్షమిస్తాడు, cleanse you. శుద్ధీకరిస్తాడు. Then He can make you His witness to other people. అప్పుడు మిమ్మల్ని ఇతరులకు ఆయన సాక్షిగా చేస్తాడు. I want to show you something in Genesis 3. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న యొక్క కొన్ని సంగతులు చూపిస్తాను. In the beginning, ప్రారంభంలో Adam could have gone easily to the tree of life. ఆదాము చాలా సులువుగా జీవవృక్షం దగ్గరికి వెళ్ళగలిగి ఉండేవాడు. He could have just gone there and taken the fruit అసలు వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకుని తినేవాడు. and have eternal life, దాన్ని తిన్నాడు, నిత్య జీవం కలిగి ఉండేవాడు. the life of God, దేవుని యొక్క జీవం తనలో ఉండేది, the life of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క జీవము. But he did not go there. అయితే అది చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు. He sinned పాపం చేశాడు. and he was put out of the Garden of Eden. ఆ ఏదైనా వనములో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. Now ఇప్పుడు you cannot go to the tree of life. ఇప్పుడు జీవవృక్షం దగ్గరికి వెళ్ళలేడు. You read in Genesis 3, ఆదికాండం 3వ అధ్యాయంలో verse 19. 19వ వచనంలో In front of the tree of life, verse 24, Genesis 3:24. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం, Last verse. చివరి వచనం. In front of the tree of life, God put a cherubim going in every direction with a flaming sword so that you can't go there anymore. ఆదాముకి ఏమాత్రం అక్కడికి వెళ్లకుండా ఉండేటట్టు జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను దేవుడు నిలవబెట్టెను. That happened only after sin. అది పాపం చేసిన తర్వాత జరిగింది. Before that, there was no sort of flaming sword around the tree. దాని ముందు ఖడ్గజ్వాల దాని చుట్టూ లేదు. So today, ఇది నాన్నే to go to the tree of life, there's a sword there. జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఒక ఖడ్గం ఉంది. The Lord is saying, you can't come here. ప్రభు అంటున్నాడు, ఇక్కడ రాలేవు. Going round and round that tree. దాని చుట్టూ ఖడ్గం వాడు తిరుగుతుంది. So how can we come to the tree now? ఎట్లా ఇప్పుడు మనం దాని దగ్గరికి రాగలగాలి? There are two things. రెండు సంగతులు ఉన్నాయి. That sword fell upon Jesus Christ when he died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఆ ఖడ్గం ఆయన మీద పడింది. It killed him. ఆయన చంపేసింది. That is how he opened the way to the tree of life. ఆ రీతిగా జీవవృక్షం దగ్గరికి మార్గాన్ని ఆయన తెరిచాడు. But there's one more thing. ఇంకొక సంగతి, See what Paul said in పౌలు చెప్పినటువంటి సంగతి in Galatians chapter 2 and verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. You read that verse? చదువుతున్నారా ఈ వచనం? I also was crucified with Christ. నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. Now it is no longer I who live, but Christ who lives in me. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. So when that sword fell on Jesus and crucified him, it crucified me also. ఆ ఖడ్గము యేసు మీద పడినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు నేను కూడా సిలువ వేయబడ్డాను. So if I am not willing to accept the cross in my life, I cannot come to the tree of life. నా జీవితంలో ఆ సిలువను నేను అంగీకరించకపోయినట్టయితే జీవవృక్షం దగ్గరికి నేను రాలేను. That sword is a picture of the cross. ఈ ఖడ్గము సిలువను కూర్చిన పటాన్ని చూపిస్తుంది. It has to, the sword is for killing. ఈ ఖడ్గం అనేది ఏంటంటే చంపడానికి. The cross is for killing. ఆ సిలువ అనేటటువంటిది చంపడానికి. Paul says it killed Christ. పౌలు అంటున్నాడు, ఆయన క్రీస్తుని ఖడ్గం చంపింది. Not only Christ, క్రీస్తునే కాదు, it killed me also. నన్ను కూడా చంపింది అంటున్నాడు. This is one of the great truths in the Bible which many Christians have not understood. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యాల్లో ఇది ఒకటి. అనేక మంది క్రైస్తవులకు ఇది గ్రహింపు లేదు. We cannot come to this tree of life
without accepting death to myself. నా నిమిత్తమై నేను మరణాన్ని అంగీకరిస్తేనే గాని లేనట్టయితే ఈ జీవవృక్షం దగ్గరికి నేను రాలేను. We can get the life of Jesus only if we are willing to die with Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో మరణించడానికి ఇష్టపడినప్పుడే క్రీస్తు ప్రభువారి జీవం నీలోకి వస్తుంది. What is the meaning of crucified with Christ? క్రీస్తుతో సిలువ వేయబడటం అంటే దాని అర్థం ఏంటి? Let's start with first of all forgiveness of sins and then being crucified with Christ. మొట్టమొదట పాపక్షమాపణ గురించి దీన్ని ఆరంభించి తర్వాత క్రీస్తుతో సిలువ వేయబడటం దగ్గరికి రావాలి. Have you ever thought how the sins you commit today Jesus died for 2000 years ago? మీరు ఈ రోజు చేసినటువంటి పాపం గురించి 2000 సంవత్సరాల పూర్వం క్రీస్తు ప్రభువారు ఎట్లా సిలువ వేయబడ్డాడు ఎప్పుడైనా ఆలోచించారా? How could he die for sins that you have not yet committed? అసలు ఇంకా మీరు చెయ్యనటువంటి పాపం గురించి ప్రభువు ముందుగానే ఎట్లా ఆయన మరణించాడు? I mean, you were born only in this last century. మీరు ఈ చివరి శతాబ్దంలోనే పుట్టారు మీరు. But Jesus died 2000 years ago. అయితే 2000 సంవత్సరాల పూర్వమే క్రీస్తు ప్రభువారు చనిపోయారు. When you had not committed any sin at that time. ఆ సమయంలో అప్పటికి మీరు ఏం పాపం చేయలేదు. So what did God do? దాన్ని దేవుడు చేసింది ఏమిటి? He took all the sins that people are going to commit even in the future and put it on Christ on the cross. భవిష్యత్తులో కూడా ప్రజలు చేయబోయేటటువంటి పాపాలన్నిటినీ తీసుకొచ్చి శిలువ మీద పాపాన్ని క్రీస్తు ప్రభువారి మీద మోపారు. That's why we say Christ died for the sins of the whole world. అందుకొరకే క్రీస్తు సర్వలోకంలో ఉన్నటువంటి పాపం అంతటి కొరకు ఆయన మరణించాడు. Because God knows the future. ఎందుకంటే దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు. He knew what sins you and I would commit. నీవు నేను కూడా ఎటువంటి తప్పులు పాపాలు చేస్తామో దేవుడు ఎరుగును. And he put it all on the cross. ఆయన్ని శిలువ మీద మోపాడు. Even though I have not yet committed it 2000 years ago. నేను 2000 సంవత్సరాల పూర్వం దాన్ని చేయకపోయినా కానీ In the same way, అదే రీతిగా the Bible says God not only put my sins on the cross, he put me on the cross as well. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు ప్రభువారు నా పాపములు శిలువ మీద భరించేట్టు చేయడం మాత్రమే కాకుండా నేను కూడా శిలువ మీద మరణించేట్టు చేస్తున్నాను. Now this is a little more difficult to understand. ఇది కొంచెం గ్రహించడానికి కొంచెం కష్టతరమైనది. But if you understand it, you'll realize how important it is to go the way of the cross every day. అయితే దీన్ని మీరు గ్రహించినట్టయితే ప్రతిరోజు కూడా శిలువ మార్గంలో మీరు వెళ్ళటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో జీవితంలో మీరు గ్రహిస్తారు. God saw that all of us have got two problems. మనందరికీ కూడా రెండు సమస్యలు ఉన్నాయి. దేవుడు చూశాడు దాన్ని. And he had to deal with both problems on the cross. ఆయన ఈ రెండు సమస్యలను కూడా శిలువ మీద పరిష్కరించాలి. One, we have committed so many sins. ఒకటేమిటంటే మనం అనేకమైనటువంటి పాపాలు చేస్తాం. And we will sin in the future also. భవిష్యత్తులో కూడా మనం పాపం చేయబోతున్నాం. That is number one problem. అది మొదటి సమస్య. The second problem రెండవ సమస్య is that we have a evil nature that we got from Adam. మనము ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, చెడు స్వభావం. So that problem also has to be taken care of. ఆ సమస్య కూడా పరిష్కరించబడాలి. It's like a person with two sicknesses. ఇది ఎట్లా అంటే ఒక మనుషుడికి రెండు రోగాలు ఉన్నట్టు. If you heal one, that does not solve the problem. There's another sickness. ఆ మనుషుడికి ఒక్క రోగానికి వైద్యం చేస్తేనే సరిపోదు, ఇంకొక రోగం ఉంది. So all of us have got two problems. మనలో అనేక మందికి రెండు సమస్యలు ఉన్నాయి. One is all the sins we have committed. ఒకటి ఏంటంటే మనం చేసినటువంటి పాపాలు. And the other is this evil nature which the Bible calls the flesh. రెండోది శరీర పరంగా వచ్చినటువంటి ఈ పాప స్వభావం. So for our sins, Jesus died on the cross and shed his blood. మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి రక్తం కార్చారు. That takes care of problem number one. అది మొదటి సమస్యకు పరిష్కార మార్గం. The second problem, రెండవ సమస్య, the Bible says, బైబిల్ చెప్తుంది, he took our old man and crucified it with Christ on the cross. మన ప్రాచీన పురుషుడిని తీసుకుని ప్రభువు శిలువ మీద ఆయన మేకులో కొట్టాడు, సిలువ వేశాడు. See, Romans chapter 6 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం and verse 6. 6వ వచనం. This is not for the first problem, this is for the second problem. ఇది మొదటి సమస్య కాదు, రెండవ సమస్యకు పరిష్కార మార్గం. Romans 6 verse 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. Don't worry if you're not clever. మీరు తెలివైన వాళ్ళు కాకపోయినా దాని గురించి చింతించొద్దు. We don't understand this by cleverness. ఇది మన జ్ఞానంతో గ్రహించేది కాదు. Jesus said these truths are hidden from the clever and intelligent and revealed to those who are humble like babies. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను బయలుపరిచి బాలులకు పసివాళ్లకు ఈ సంగతులను తెలియజేస్తున్నారు. You don't have to go to college to understand ఇవి this. గ్రహించాలంటే మీరు కాలేజీలో చదువుకోక్కర్లేదు. But you have to be humble. అయితే మిమ్మల్ని తగ్గించుకోవాలి, దీనిగా Then you ఉండాలి. will understand this. దీన్ని గ్రహించడానికి. Because this is the secret of an overcoming life. ఈ జయించే జీవితానికి ఉన్నటువంటి రహస్యం. Your old man was crucified with Christ నీ ప్రాచీన పురుషుడు క్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడ్డాడు and buried with him.
ఆయనతో సమాధి చేయబడ్డాడు and raised up with him. తనతో పాటు తిరిగి లేచాడు. That is what he says in verse 4, you testified in baptism. బాప్తిసంలో మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇదే సంగతి జరుగుతుందని ఇక్కడ 4వ వచనంలో ఉంది. That when you go into the water, మీరు నీళ్ళలోకి వెళ్ళినప్పుడు you're saying, I've buried, my old life is buried with Christ. మీరు అంటున్నారు నా పాత జీవితం క్రీస్తు ప్రభువుతో సమాధి చేయబడింది. Now I'm raised up with him. ఇప్పుడు మళ్ళా నేను ఆయనతో తిరిగి లేచాను. Now the reason why God can do that, దేవుడు ఏ రీతిగా దాన్ని చూడగలని ఇక్కడ జవాబు కారణం ఏంటంటే Ephesians 1:4, ఎఫెసీ 1:4 that God chose us in Christ before the foundation of the world. భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. You may have chosen Christ 10 years ago or 30 years ago. మీరు ఒక 10 సంవత్సరాల కిందటో 30 సంవత్సరాల కిందటో ప్రభువుని మీరు ఏర్పరచుకున్నారు. I chose Christ 54 years ago. 54 సంవత్సరాల కిందట నేను క్రీస్తు ప్రభువుని ఏర్పరచుకున్నాను. But when did God choose me? అయితే దేవుడు నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? Before Genesis chapter 1 verse 1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ఇంకా ముందే, before he created anything, అసలు దేన్నైనా సృష్టించక ముందే God knew my name, దేవునికి నా పేరు తెలుసు, and he chose me. ఆయన నన్ను ఏర్పరచుకున్నారు. But I chose Christ 54 years ago. అయితే ఇప్పుడు నేను మాత్రం ఇప్పటి నుంచి 54 సంవత్సరాల కిందట ప్రభువుని ఏర్పరచుకున్నాను. You may have chosen Christ 5 years ago or 10 years ago. మీరు క్రీస్తు ప్రభువుని 5 సంవత్సరాల కిందటో 10 సంవత్సరాల కిందటో ఏర్పరచుకున్నారు. But God chose you before he created the world. అయితే దేవుడి లోకాన్ని సృష్టించక ముందే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. So when did God know your name? గనుక మీ పేరు దేవునికి ఎప్పుడు తెలుసు? When? ఎప్పుడు? Before the worlds were created. ఈ లోకం సృష్టించబడక మునిపే. Do you know that? తెలుసా మీకు అది? Your parents gave you a name only after you were born. మీరు పుట్టిన తర్వాతే మీ తల్లిదండ్రులు మీకు పేరు పెట్టారు. But God knew your name before the worlds were created. అయితే లోకం సృష్టించబడక మునిపే దేవునికి మీ పేరు తెలుసు. He knew that one day you will give your life to Christ. ఒక దినాన్ని మీ జీవితాన్ని క్రీస్తు ప్రభువుకి ఇస్తారనే సంగతి కూడా ఆయనకు తెలుసు. You will open your heart and say, Lord Jesus, come. మీ హృదయాన్ని తెరిచి యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోకి రమ్మని మీరు చెప్తారు. He knew that makes you different from all the other people in the world. ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర ప్రజలందరికంటే కూడా ఇదే మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తుంది. So he selected your name before the foundation of the world. భూమి పునాదులు వేయబడక మునిపే మీ పేరు ఆయన ఏర్పరచుకున్నాడు. And it says in Ephesians 1:4, he put you in Christ before the world was created. లోకం సృష్టింపబడక మునిపే మిమ్మల్ని క్రీస్తునందు ఆయన ఉంచాడు. Now you may have experienced that only 5 or 10 years ago. అయితే దీన్ని 5-10 సంవత్సరాల కిందట మీరు అనుభవించారు. But God put you in Christ అయితే millions of years ago. దేవుడు అనేక కోట్ల కొలది సంవత్సరాలకు ముందు మిమ్మల్ని క్రీస్తులో ఉంచాడు. So I'll explain it very simply. కనుక దీన్ని సామాన్యమైన విధానంలో దీన్ని నేను వివరిస్తాను. If this is you, ఒకవేళ ఇది ఈ కాగితం మీరైతే, this is Christ. ఇది క్రీస్తు అయితే, God put you in this little book. God put you in Christ. దేవుడు మిమ్మల్ని ఈ గ్రంథం దీని లోపల దీన్ని పెట్టేశాడు. Where are you now? ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? You're in Christ. మీరు క్రీస్తులో ఉన్నారు. When did this happen? ఎప్పుడు జరిగింది ఇది? Before the worlds were created. అసలు లోకం సృష్టింపబడక మునిపే జరిగింది. So when Jesus goes and dies on the cross, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్లి సిలువలో మరణించినప్పుడు, who is in him? ఆయనలో ఎవరున్నారు? You. మీరు ఉన్నారు ఇక్కడ ఇందులో. So when he died, కనుక ఆయన చనిపోయినప్పుడు what happened? ఏమైంది? You also died. మీరు కూడా దీనిలో ఉండి చనిపోయారు. After the death, మరణించిన తర్వాత he was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. So who was buried? కనుక ఎవరు సమాధి చేయబడ్డారు? You also. ఆయనలో ఉండి మీరు కూడా సమాధి చేయబడ్డారు. And then on the third day he rose up from the dead. 3వ దినానే మృతుల్లోంచి తిరిగి లేచాడు. Hey, you also rose up from the dead. మీరు కూడా ఆయనలో ఉన్నారు కనుక మళ్ళీ మీరు తిరిగి లేచారు. And then after 40 days, 40 రోజులైన తర్వాత he went up to heaven. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. So who's there? ఎవరున్నారు అక్కడ? You. ఆ లోపల ఉన్న మీరు కూడా ఉన్నారు. Now I'm not telling you stories. నేను మీకే కథలు చెప్పట్లేదు. Turn to Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. See what it says here. ఏం చెప్పబడుతుంది అక్కడ? When, verse 5, 5వ వచనం, when we were dead in our sins, మన అపరాధముల చేత చచ్చిన వారమైన he made us alive with Christ. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. And verse 6, 6వ వచనం, like I told you, raised us up with him. నేను మీతో చెప్పినటువంటి రీతిగా ఆయనతో పాటు తిరిగి లేచిన. And me in Christ took me to the heavenly places and seated me there. క్రీస్తులో ఉన్నటువంటి నన్ను తిరిగి లేపి పరలోకపు స్థలంలో కూర్చుండబెట్టినాడు. But you say, I'm still on the earth. మీరంటారు నేను ఇంకా భూమి మీద ఉన్నానంటారు. That's only my body. That is only my body.
అంటే నా శరీరం మాత్రమే ఈ లోకంలో ఉంది. In my spirit, నా ఆత్మలో మాత్రం I'm already united with Christ. నేను క్రీస్తుతో ఐక్యపరచబడ్డాను. It's a wonderful thing to know that. ఇది తెలుసుకోవడం చాలా అద్భుతకరమైన సంగతి. When you believe it, మీరు ఇది నమ్మితే you will experience it. దాన్ని అనుభవిస్తారు. మీరు If you don't believe it, మీరు నమ్మకపోతే you won't experience it. మీకు ఏ అనుభవం రాదు దీని గురించి. If somebody gives you a check for 100,000 rupees, ఒకవేళ ఎవరైనా ₹1,00,000 మీకు చెక్ రాసిచ్చారనుకోండి, if you put it in the bank, you get it. మీరు దాన్ని బ్యాంకులో వేస్తే ఆ డబ్బు మీకు వస్తుంది. If you just frame it up and hang it on the wall, you get nothing. బ్యాంకులో వేయకుండా గోడ మీద పెట్టి కూర్చున్నారు అనుకోండి, మీరు దాన్ని ఏవి రాదు మీకు. So you just frame up these verses and put it on the wall, you'll get nothing. అలాగనే ఈ వచనాలన్నీ మీరు గోడల మీద పెడితే దానివల్ల మీకు ఏమి ఉండదు. But believe it. నమ్మండి వాటిని. Lord, I believe. ప్రభువా, నేను నమ్ముతున్నాను. I died with you. నీతో పాటు నేను మరణించాను. I was buried with you. నీతో నేను సమాధి చేయబడ్డాను. I'm raised again with you. నీతో పాటు తిరిగి లేచాను. And Ephesians 2:6, in my spirit you have seated me in the heavenly. ఎఫెసీ 2:6 ప్రకారంగా ఆత్మలోనే నీతో పాటు పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడ్డాను. Lord, I want to live like that on this earth. ఓ ప్రభువా, నా జీవితంలో అట్లా జీవించగలుగుతున్నాను. As a heavenly man నేను పరలోకపు వ్యక్తిని living on this earth. ఈ భూమి మీద జీవిస్తున్నాను. That is how Jesus lived. ఆ రీతిగా యేసు ప్రభువారు జీవించారు. And when we are filled with the Holy Spirit, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు that's how we can live. ఆ రీతిగా మనం కూడా ఆయన వలె జీవించగలం. And if you listen to the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ చెప్పేది వింటే you will be like a heavenly man walking on this earth. మీరు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద నడుస్తున్నటువంటి మాదిరిగా ఉంటారు. You won't fight with people like other believers fight. వేరే విశ్వాసులు కొట్లాడినట్టు మీరు ఎవరితోనో పోట్లాడరు. Because heavenly people don't fight. పరలోక సంబంధమైన వ్యక్తులు ఎవరితోనూ పోట్లాడరు. You won't fight with your husband or wife or anybody. నీ భార్యతోనో భర్తతోనో పోట్లాడుతుంటే ఎట్లాంటి వ్యక్తి నువ్వు? This is really true. నిజంగా సత్యమది. I'm not telling you stories. నేనే కథలు చెప్పట్లేదు. It has happened in my life, I know. నా జీవితంలో నేను తెలుసుకున్న జరిగింది, ఇది నేను ఎరుగుతున్నాను. But I did not know these truths in the beginning. I didn't believe it. అయితే ప్రారంభంలో ఈ సత్యాలు నాకు తెలియదు, వాటిని నేను నమ్మలేదు. And then it was not true. అప్పుడు జరగలేదు, ఆ రీతిగా జరిగిన సంగతులు కావు. See, like if you don't believe that Christ forgave your sins, then it's not true in your life. క్రీస్తు ప్రభువారు మీ పాపముల కొరకు మరణించారని మీరు నమ్మకపోయినట్టయితే మీ జీవితంలో జరగదు. If you don't believe that you would die, buried and rose again and ascended with Christ, it won't be true in your life. మీరు క్రీస్తు ప్రభువాతో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలంలో కూర్చోబెట్టారని మీరు నమ్మకపోతే అది మీకు కూడా సంభవించదు. This is the secret of an overcoming life. విజయవంతమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి రహస్యం. And when we live this life, it becomes easy to seek the good and hate the evil. ఇటువంటి జీవితాన్ని మీరు జీవించినప్పుడు ఈ మేలును మనం వెతుకుతూ కీడును విసర్జించడం అనేది సులువుగా ఉంటుంది. This is what Jesus meant when he said, die to yourself every day. ఆయన ప్రతిరోజు కూడా నీ స్వయానికి నీవు మరణించాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాని అర్థం ఇదే. Take up the cross every day. ప్రతిరోజు నీ సిలువ ఎత్తుకొని, deny yourself every day. ప్రతిరోజు నిన్ను నీవు త్యజించుకొని, then only you can follow me. అప్పుడు మాత్రమే నిన్ను వెంబడించగలవు. This is a wonderful life. ఇదంతా అద్భుతకరమైన జీవితం. But still many Christians don't choose it. అయినప్పటికీ అనేక మంది క్రైస్తవుల్లో ఈ మార్పు లేదు, ఇది నమ్మట్లేదు. They live the miserable life of other children of Adam. వారు ఆదాము ఇతర పిల్లల మాదిరిగా దౌర్భాగ్యకరమైన జీవితాలు జీవిస్తున్నారు. So those of you who have ears to hear, మీలో ఎవరైతే వినుటకు చెవులు కలిగి ఉన్నారో, I want to invite you to say, Lord, please help me to understand this new way of living. ప్రభువా, ఈ నూతన జీవిత విధానాన్ని నేను గ్రహించేట్టు నాకు సహాయం చేయాలని మీరు ప్రభుతో చెప్పాలని కోరుతున్నాను. Where even though my body is on this earth, నా శరీరం ఈ భూమి మీద ఉన్నప్పటికీ my spirit is connected to Jesus. నా ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ముడిపెట్టబడింది. And the life of Jesus flows through my body. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవము నా లోపల ప్రవహిస్తుంది. Then I can always choose what is good. అప్పుడు నేను ఎల్లప్పుడూ కూడా ఏది మేలో దాన్నే నేను ఎన్నుకుంటూ ఉంటా. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, some of these wonderful truths in the new covenant our human mind cannot understand. నూతన నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఈ అద్భుతకరమైనటువంటి సత్యాలు వాళ్ళు అనేక మంది గ్రహింపు లేకుండా ఉంటున్నాయి. But your Holy Spirit can explain what our human mind cannot understand. మా మానవ జ్ఞానమునకు ఏది అర్థం కాదో పరిశుద్ధాత్మ దేవుడే వాటిని మాకు వివరించగలరు. I pray that all those who are hungry and thirsty here will understand. ప్రభువా, ఇక్కడ నుండి ఆకలి దప్పికలు కలిగిన వారందరూ కూడా వీటిని గ్రహించినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.